ఇక ఇట్లా బాండ్ పేపర్ రాసుకుంటా లేకుంటే వేరే నోట్ రాసుకుంటా అన్నా అనుకో మన దగ్గర ఎవరు చిట్టీలు కూడా వేయడు. మన పిన్ని వాళ్ళ ఇంటికాడ ఏమైంది బిడ్డ, గిట్లనే అడిగిన వాళ్ళు అందరికి ఇచ్చిండు, లాస్ట్కు వాళ్ళు కట్టకపోయేసరికి దివాలా తీసిండు. అందరు అట్లనే ఉంటున్నానే అమ్మ. ఇప్పుడు మన దగ్గర ఉన్న వాళ్ళంతా ఏదో జాబ్ చేసేటోళ్ళే, బరాబరి నీళ్ళైతే శాలరీ వస్తుంది, మనకు కొట్టేస్తారు పక్క. కొంతమంది ఉన్నారు, ఒక 4-5 ఉన్నారు, కానీ ఇక వాళ్ళని మెల్లగా ఎట్లనో అట్లా పైసలు వసూలు చేసుకోవాలి. లేకపోతే మనకు ఈ చిట్టీలు ఏం నడుస్తాయి అమ్మ, మనం 10 రూపాయలు బయట ఇస్తేనే కదా ₹1 మనకు వచ్చేది. కొడుక చిన్న వయసులో చిట్టీలు నడుపుతానవు, బాగా సంపాదిస్తానవు అని ఇప్పటికే అందరు అనుకుంటాను. కావాలని కూడా చిట్టీలు ఎగబెడతారు, జాగ్రత్తగా ఉండు. అమ్మ నాకు తెలియదు అనే మన ఊరు గురించి, పొద్దుగాలేస్తే మొత్తం ఊళ్ళో తిరిగేటోళ్ళని ఎవరు ఎట్లాంటి వాళ్ళు నాకు తెలియదా. నేను ఒక్కరిని చిట్టీలో జాయిన్ చేసుకునే ముందు 10 మందిని అడిగి 10 రకాలుగా వాళ్ళ గురించి తెలుసుకొని మాత్రమే అవన్నీ ఈ చిట్టీలో జాయిన్ చేసుకుంటా తప్ప ఆషామాషిగా ఎవరిని నమ్మా. నువ్వు ఏం టెన్షన్ పడకు, నేను చూసుకుంటా. సరే బిడ్డ.